హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జ్ఞానకాంతి ప్రదాత కార్తీక మాసం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నింగిలోని తారలన్నీ భూమికి దిగి కార్తీక దీపాలుగా వెలిగే కాలం కార్తీక మాసం. ఇష్టదైవాన్ని కార్తీక దీపాలతో ఆరాధిస్తూ దైవానుగ్రహాన్ని పొందగలిగే కాలం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఇల్లు, ఇష్టదైవ ఆలయాలు కమనీయ కాంతులతో భాసిల్లుతూ ఉంటాయి. మరి అటువంటి ఈ కార్తీక మాస విశిష్టతను మనకు వివరించడానికి ఇరువురు విశిష్ట అతిథులు మన స్టూడియోలో ఉన్నారు. వారు వేద పండితులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు. నమస్కారం అండి. మరొకరు శ్రీ ఆదిశంకరాచార్య భక్త సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు. నమస్కారం శర్మ గారు. నమస్తే అమ్మా. శ్రీనివాస శాస్త్రి గారు, ముందుగా మనం దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధిస్తాం. ఈ కార్తీక మాసంలో ఈ ఆరాధన ఎంతో వైభవంగా ఉంటుంది కదండి. మరి ఆ విశేషాలను మాకు వివరించండి గురుగారు. మంచి ప్రశ్న అడిగావమ్మా. దీపం సాక్షాత్తు పరమాత్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. అందుకనే దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం అని దీప ప్రాశస్త్యం గురించి చెప్పబడుతూ ఉన్నది. ఆ దీపజ్వాల సాక్షాత్తు బంగారు రంగులో వెలిగిపోతూ మరి ప్రకాశమంతా కూడా వ్యాపింపచేస్తుంది. దాన్ని హిరణ్య వర్ణము అన్నారు. ఆ పరమాత్మని హిరణ్య వర్ణ స్వరూపుడిగా, అమ్మవారిని కూడా హిరణ్య వర్ణ స్వరూపుడిగా మనము ఆ వేదములు కూడా నుండి ఘోషిస్తున్నాయి, వర్ణిస్తున్నాయి. అందుకనే శ్రీ సూక్త ప్రారంభంలో కూడా ఓం హిరణ్యవర్ణాం హరిణీం అని మంత్రం ప్రారంభమవుతున్నది. అలాగనే మరి ఆ దీపం సాక్షాత్తు శంకర స్వరూపము, శివకేశవ స్వరూపం కూడాను. అందుకనే ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికా పతయ ఉమాపతయే పశుపతయే నమో నమః అనేటువంటి మంత్రము ఆ హిరణ్య వర్ణ స్వరూపుడిగా, అంటే దీపజ్యోతి స్వరూపుడుగా ఆ శంకరుణ్ణి, పరమేశ్వరుణ్ణి వర్ణిస్తూ ఉన్నది. కార్తీక మాసంలో ప్రత్యేకముగా దీపము వెలిగించటము, దీపారాధన చేయటము అనేటువంటిది ఆ భగవంతునికి మనం సమర్పించేటువంటి, చేసేటువంటి సేవలలో ఒక ఉత్తమోత్తమైనటువంటి ముఖ్యమైనటువంటి సేవ. ఆ దీపము వెలిగించటం వలన ఆ దీప జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనం ఉపాసన చేస్తున్నాము. దీపం వెలిగించి ఆ భగవంతుడికి సమర్పిస్తాము. కార్తీక దీపములలో మరి ఆ దీపమునే కార్తీక దామోదర స్వరూపంగా, పరమేశ్వర స్వరూపంగా భావించి వెలిగించి షోడశోపచార పూజ చేసి మన భక్తి ప్రపత్తులను మనము స్వామికి మరి తెలియపరుచుకుంటూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ దీపం ఏం చేస్తుంది అంటే మనకి మోక్షాన్ని ఇస్తుంది. మోక్షం ఎలా కలుగుతుంది? జ్ఞానము వలన మాత్రమే కలుగుతుంది. అందువలన ఈ జ్ఞానము కలగటానికి ప్రతిబంధకము అజ్ఞానం అనేటువంటిది కనుక అజ్ఞానము, అంధకారము రెండు కూడా పర్యాయ పదాలు. ఈ దీపము సాధారణంగా దీపం వెలిగిస్తే అంధకారం తొలగిపోయి వెలుగు మనకి ప్రసరిస్తుంది. అంతేకాకుండా కార్తీక మాసంలో ప్రత్యేకంగా వెలిగించేటువంటి దీపము, ఆ దీపారాధన అనేటువంటిది అంధకార స్వరూపముగా మనలో ఆవరించి ఉన్న అజ్ఞానమును పోగొట్టి జ్ఞానజ్యోతిని మనలో వెలిగించి మనకి ఆత్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి స్వరూపము. అందుకనే ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పరమాత్మ స్వరూపంగా భావించి మనం ప్రార్థన చేస్తున్నాం. దీపాన్ని వెలిగించేటప్పుడే భగవత్ ప్రార్థన మంత్రంతో దీపాన్ని వెలిగిస్తాం. ఆ మంత్రము ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నన్నిరుతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ అని చెప్పి మనం మంత్రం పఠిస్తాం. అంటే ఏమిటంటే ఆ దీపజ్యోతి స్వరూపుడైనటువంటి, జ్ఞాన స్వరూపుడైనటువంటి, చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ, ఆ చైతన్యము మనలో ప్రవేశించి మనలో వెలుగుతున్నటువంటి దీపము మరొక దీపాన్ని వెలిగిస్తుంది. కనుక ఆ ఆత్మజ్యోతి స్వరూపములో, జీవాత్మ స్వరూపములో
వెలుగుతున్నటువంటి ఈ యొక్క జీవాత్మని ప్రకాశింపచేసి జీవాత్మని ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జీవో బ్రహ్మైవ నాపరహ అని ఆత్మజ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని కలిగించేటంత అద్భుతమైనటువంటి ప్రయోజనము ఆ దీపారాధన వల్ల మనకి లభిస్తున్నది. కాబట్టి కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన అనేటువంటిది అనేక తపస్సులతో సమానము. చాలా చక్కగా వివరించారు శాస్త్రి గారు. శర్మ గారు, మనకు 12 మాసాలు, ఈ 12 మాసాలకి ఒక్కొక్క విశిష్టత ఉంది. అందున కార్తీక మాసం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరి ఈ కార్తీక మాసం విశిష్టతను గురించి, దీపారాధన గురించి వివరించండి శర్మ గారు. అమ్మ, కార్తీక మాసము అని దీనికి పేరు రావడానికి ఏ పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉంటుందో ఆ కృత్తికా నక్షత్రయుక్తమైనటువంటి ఆ పౌర్ణమితో కూడిన మాసాన్ని కార్తీకము అని పిలుస్తాం. ఈ కృత్తికా నక్షత్రానికి అధిదేవతలు అగ్నిర్నఃపాత కృత్తిక అని మొదలు పెడతారు. అంటే అగ్నులని ప్రత్యేకంగా ఆరాధించండి అయ్యా అనే విషయాన్ని చెప్పకనే మాస నామము చేత మాత్రమే మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ కార్తీక మాసము అనేక రకాలైనటువంటి ప్రత్యేకతలతో కూడినటువంటి శరదృతువు అంటే మహామాయకు అత్యంత ప్రియమైనటువంటి ఈ శరద్రాత్రులలోనే కృష్ణయ్య గోపికలందరితోటి రాసక్రీడలు అనేటటువంటిది చేసి, అది ఏమీ లేదు, జీవబ్రహ్మాత్మైక యోగము అనేటటువంటిది ఆత్మస్పర్శ జీవుడికి అందించగలిగేటటువంటి స్థితి ఎప్పుడు వస్తుందయ్యా? శరదృతువులో మాత్రమే వస్తుంది. అందుకనే ఈ శరత్ రాత్రులకి ఇంత వైభవం ఉంటుంది. ఇంకా విశేషం ఏమిటి? ఆ మహామాయ యొక్క విద్యని ఏమంటారు? చంద్ర విద్య అని మనం పిలుస్తాం. చంద్ర విద్య అని ఎందుకు పిలుస్తున్నాం అంటే సూర్యనారాయణమూర్తి నుంచి ప్రత్యక్షంగా వచ్చేదంతా మేధ ఆత్మవిద్య. ఈ మనస్సుతోటి కలిగేటటువంటి సత్వరజస్తమో గుణాలు ఇదంతా కూడా చంద్ర విద్య. ఈ మూడిటిని ఏకీకృతం చేశామా ఆత్మతత్వానికి చేరినటువంటి పరబ్రహ్మ పట్టమహిషిని ఆరాధించిన వాళ్ళం అవుతాం. విడివిడిగా చూసామా మాయలో పడి కొట్టుకుంటాం. ఈ కాలములో సాధన చేసి సత్వ రజస్తమో గుణాలు మూలిటికి మూలమైనటువంటి మూల ప్రకృతి స్వరూపము, ఆ మూలమైనటువంటి ప్రకృతి తత్వమైన ఆత్మతత్వాన్ని నువ్వు సాధించవయ్యా. అందుకనే మూల ప్రకృతి రవ్యక్త, అది కనిపించదు. నువ్వు సాధన చేస్తే నువ్వు అది అవుతావు. మూల ప్రకృతిని నువ్వు ఎప్పుడు పట్టుకున్నావో ఆత్మతత్వాన్ని అంది తీరుతావు. ఇంక దీంట్లో అనుమానం లేదు. ఈ రెండు అభేదమైనటువంటివి. శివ శక్తి ఈ రెండింటినీ చూపిస్తుంది అనమాట ఈ మాసం. ఓ పక్క నుంచి ఆత్మతత్వము, ఇంకొకటి ఈ జీవుడు మూల ప్రకృతిగా మారి ఆ జీవాత్మైక యోగాన్ని కూడా కార్తీక పౌర్ణమి చూపిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమికి ఉండేటువంటి మహత్తు అంత గొప్పది. ఆ తర్వాత ఈ కార్తీక మాసం అంటేనే అసలు చాలా విశిష్టమైనది. ఇవాళ మనం చాలా ఆనందంగా చేసుకుంటున్నాం. నిన్నటి రోజున గోవర్ధనగిరి అంటే ప్రకృతిని పూజించండి అయ్యా అని కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని చిటికెన వేలతో ఎత్తినటువంటి రోజు నిన్న. ఇంద్రుణ్ణి కాదు, ప్రకృతిని పూజించండి అని. ఆ ప్రకృతి గుర్తుగానే ఈ మాసంలో నాగుల చవితి వస్తుంది. గోష్ఠాష్టమి, గోవుల్ని అందరూ తీసుకునేవాళ్ళు ఈ ప్రకృతినేనయ్యా ఆరాధించాల్సింది. ఈ శరదృతువులో ప్రకృతిలో చంద్రుడి నుంచి ఆ జీవశక్తి మొత్తము చాలా అమృతమయమైనటువంటి కిరణాలు ఈ ప్రకృతికంతా వస్తాయి అని చెప్పి కార్తీక మాసాన్ని ఇంత వైభవంగా చెప్పారు. కాబట్టి చంద్రుడితోటి స్పర్శ ఎక్కువ ఉండేటటువంటి మాసం ఇది. మనకి సాధారణంగా చంద్రుడు ఎక్కువ కాలం ఉండేటటువంటి నెల ఏది అంటే కార్తీక మాసం. మామూలుగా 12 గంటలు ఉదయం సూర్యుడిని అను సాయంత్రం రాత్రి చంద్రుడిని ఇంగ్లీష్ వాడు లెక్కేస్తాడు. కానీ 12 గంటలు సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఎప్పటికప్పుడు సూర్యాస్తమయాలు, చంద్రాస్తమయాలు మారిపోతూ ఉంటాయి. అలా చంద్రుడు ఎక్కువ కాలం ఉండేటటువంటి రాత్రులు ఏవైతే ఉన్నాయో అవి శరద్రాత్రులు, కార్తీక మాసం. భూమికి చాలా దగ్గరగా వస్తాడు చంద్రుడు. అందుకని చంద్రుడి స్పర్శ ఉన్నటువంటి నీళ్లల్లో తెల్లవారుజామునే లేచి స్నానం చేయండి అయ్యా. ఆ అమృతమయమైనటువంటి కిరణాలన్నీ నీ ఒంట్లోకి వచ్చేస్తాయి. ఇంత చలిగా ఉంటుంది కదా. కార్తీక పున్నమి రోజు రాత్రిపూట మన వాళ్ళు పిల్లలకి బట్టలు ఇప్పదీసేసి చిన్న లాగో ఏదో వేసి చంద్రుడి దగ్గర తీసుకొని కూర్చోబెట్టేస్తారు బయట.
పూర్వం చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి తెలియదు. చల్లొస్తుందేమో, జలుబు చేస్తుందేమో పిల్లలకి అని అనుకుంటారు, కానీ లోపల ఉండేటటువంటి రోగాలన్నీ తీసేస్తున్నారు. అది కార్తీక పౌర్ణమికి ఉండేటటువంటి గొప్ప లక్షణం అని మన పెద్దవాళ్ళు ఆచారంగా అనూచారంగా చేస్తూ వస్తూ చెప్పినటువంటి విషయం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, గోవులని ఆరాధన చేయటం గోష్ఠాష్టమి ఒక పక్క నుంచి ఇది చెప్పుకున్నాం, ఇంకో పక్కన కార్తీక మాసములోనే నిదురించినటువంటి స్వామి అలా మెలకువతో ఒక్కసారి లేచి యోగ నిద్ర నుంచి బయటకు వచ్చే రోజు. ఇది ఇంకా విశేషమైనటువంటిది. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, పరమేశ్వరుడు కూడా పౌర్ణమికి యోగ నిద్రలోకి వెళ్ళి తపస్సులోకి వెళ్ళి ఈ పౌర్ణమికి లేస్తాడు. ఈ ఒక్క మాసానికే లేవటము పడుకోవటము అనే 2 సందర్భాల యొక్క ఇది ఉంటుంది. ఆషాఢము గురువుకి చెప్తారు, కార్తీకము పరమాత్మకి చెప్తారు. కాబట్టి గురువు దగ్గర లేవటం పడుకోవడం అనే సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు సగం శుక్లపక్షము సగం కృష్ణపక్షము అనేది అక్కడ తెలుసుకుంటే, ఇక్కడ ఆత్మతత్వంలో ఉండే కృష్ణ శుక్లపక్షాలు రెండూ తెలిసి ఆ అమ్మవారు పరమాత్మ నీకు ఆధీనం అయిపోతారు అని చెప్తారు. కాబట్టి ఈ కార్తీక మాసము ఉదయాన్నే లేచి ఉసిరి చెట్టు నీడ కింద వెళ్ళి కూర్చొని ఆ నీళ్లలో స్నానం చేసి దీపారాధనని గనక వెలిగిస్తే విశేషమైనటువంటి ఫలం వస్తుంది. నువ్వు కార్తీక దీపం గురించి అడిగావమ్మా. అవునండి. ఈ కార్తీక దీపము ఎంత గొప్పదయ్యా అంటే అగ్నితత్వాన్ని చూపిస్తుంది మనకి. కీటా పతంగా మశకాశ్చ వృక్షా స్థలే జలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగిన భవంతి పుణ్యా స్వపచాహి విప్రా. వీళ్ళు వాళ్ళని తేడా లేదమ్మా. ఎందుకు ఈ దీపము అంత గొప్పది అంటే, కార్తీక దీపాన్ని ఎవరైతే చూస్తారో అంటే జ్ఞానముతో కూడినటువంటి దీప దర్శనము, జ్ఞానస్వరూపమైన దీపాన్ని ఎవరు దర్శనం చేస్తారో, అది చిన్న కీటకమైన, ఎగిరే పక్షైన, ఒక దోమైన, వృక్షమైన. వృక్షం ఎట్లా చూస్తుందండి, మరీ మాట్లాడతారు అనొచ్చు నువ్వు, వృక్షం కూడా చూస్తుందమ్మా. ఈ తీగ ఇలా పాకుతూ 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 వెళ్ళి దానికి ఎక్కడ ఆధారం ఉంటుందో అటువైపే పాకెళ్ళి పైకెక్కుతుంది. దానికి ఎలా తెలుసు? దర్శించకుండా తెలిసిందా? అది కూడా దర్శిస్తుంది, మనలాగా కళ్ళతోటి కాదు, స్పర్శ మాత్రము చేత దానికి ఇటు నుంచి అటు ఎక్కడ అడ్డొస్తోంది, నేను ఎక్కడ తీగను అల్లుకుంటూ వెళ్ళొచ్చు అనే విషయం తెలుసుకొని అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ తీగకి ఆ లక్షణం ఉంటుందన్నమాట. చూసేది మశకాశ్చ వృక్షా స్థలే జలే ఏ నివసంతి జీవ. స్థలంలో కానీ జలంలో కానీ ఎక్కడ ఏ జీవి నివసించినా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిన. ఆ దీపాన్ని చూసినంత మాత్రానే ఆ జ్ఞాన దీపంతో సమానం. జ్ఞానాదేవత కైవల్యం. ఆ దీపమే జ్ఞానము, జ్ఞానమే దీపము. ఈ కార్తీక దీపము అంటే కార్తీకములో ఎవడైతే నిజమైనటువంటి ఆ ఆత్మతత్వ స్పర్శని తెలుసుకుంటాడో వాడు నచ జన్మ భాగిన. అది వాడు కీటకమైన పశువైన ఏదైనా సరే, ఏ కులము మతము దేంతోటి సంబంధం లేదు, ఎవరైనా సరే తరించి తీరాల్సింది. అంత వైభవం. అందుకనే అరుణాచలం వెళ్తే కొండ మీద పెడతారు. ఎందుకు? కింద దీపం ఉందనుకో అమ్మా, కొంతమందే చూడగలుగుతారు. కొండ మీద దీపం ఉందనుకో, ఎత్తు మీద దీపం ఉందనుకో, ఎంతమంది చూస్తారు? కాబట్టి అందరూ తరిస్తారు. భారతీయ సనాతన వైదిక సంప్రదాయమే ప్రతి జీవి తరించాలని. అందుకని అందరూ కూడా మా ఇంట్లో ఇదిగోనయ్యా, మా ఇంట్లో ఈ ఆత్మతత్వ జ్ఞానం ఉంది, మా ఇంట్లో బ్రహ్మజ్ఞానం లేనటువంటి కుటుంబం లేదు అని చెప్పి ఈ జ్ఞానానికి సదృశంగా ప్రతి ఇంటి ముందు ఇదిగో ఆత్మజ్యోతే మనందరినీ నిలబెట్టేది అనేటటువంటి ఆ నిజతత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని చూపించడం కోసం అలా పతాక స్థాయిలో ప్రతి ఇంట్లోనూ ఆ ఆకాశ దీపాన్ని పెడతారు. అలాగే ప్రతి క్షేత్రములోనూ క్షేత్రజ్ఞ విభాగము అంటారు కదా, నాయన ఇది క్షేత్రము, అదిగో ఆ జ్యోతి స్వరూపమే క్షేత్రజ్ఞము అని చూపించడం కోసము ఆ జ్యోతిని ప్రతి ఇంటి ముందు అలా తీసుకొని పెడతారు. అందుకని కార్తీక దీపం గురించి చెప్పుకోవాలంటేనే ఇవాళ ఎపిసోడ్ మొత్తం సరిపోదు. అంత మహత్తరమైనటువంటిది కార్తీక దీపము, ఈ కార్తీక మాసము. అందుకే ప్రతి దీక్ష, ప్రతి సాధన కార్తీక మాసంతో ఆరంభమవుతుంది. కార్తీక మాసంతో సాధించిన ఇది అపరోక్షమైనటువంటి అనుభూతి కావాలి అని ఎవడు కోరుకుంటాడో ఇక్కడ సాధన చేస్తే మాఘమాసంలో ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి స్థితి వాడికి అంది తీరుతుంది. అందుకని తపస్సుగా కార్తీకంలో నువ్వు అనుష్ఠానం చేయవయ్యా అని పెద్దలు చెప్తారు. శర్మ గారు,
కార్తీక మాస విశిష్టతను గురించి, ఈ కార్తీక మాసంలో దీపారాధనకున్న ప్రాముఖ్యతను గురించి చాలా చక్కగా వివరించారు శర్మ గారు. శాస్త్రి గారు, పరమేశ్వరుణ్ణి మహాప్రాణదీపం అని ఎందుకంటారండి? ఇది కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ప్రశ్న. ప్రాణశక్తికి మూలము పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు దీప జ్వాలా రూపంలో నిత్యుడై వెలుగొందుతూ ఉన్నాడు. ఆ నిత్యమైనటువంటి జ్వాలా రూపంలో ఎక్కడ ఉన్నదంటే, ఎక్కడ ఉన్నాడంటే పరమేశ్వరుడు ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. ఆ పరమేశ్వరుడు సర్వ ప్రాణుల యొక్క హృదయ కుహరములో, హృదయ గుహలలో, హృదయాకాశములో వెలుగొందుతూ ఉన్నాడు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి, వేదములు వర్ణిస్తున్నాయి. తస్యాస్య ఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః అని చెప్పని ప్రతి ప్రాణి యొక్క హృదయ కుహరములో ఒక జ్యోతి వెలుగొందుతూ ఉన్నది. ఆ జ్యోతి యొక్క మధ్య భాగములో ఆ పరమాత్మ విరాజిల్లుతూ ఉన్నాడు అని చెప్పి మనకు వేదములు చెప్తున్నాయి. ఆ జ్యోతి కాబట్టి దీపము కాబట్టి ఆ దీపాన్ని వెలిగించేటువంటి, ఆ దీపాన్ని ధ్యానించేటువంటి, ఆ దీపాన్ని మరి ఉపాసన చేసేటువంటి వారందరి యొక్క ప్రాణశక్తులను కూడా ఉద్దీపింపచేసేటువంటి వాడు జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎక్కడో లేడు, తన హృదయ కుహరంలోనే తనలోనే తనతో పాటు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియపరిచేదే ఆ దీపారాధన అన్నమాట. కాబట్టి పరమాత్మ సర్వ ప్రాణుల యందు కూడా ప్రాణస్వరూపంగా వెలుగొందుతూ వారిలోని ప్రాణశక్తిని ఉద్దీపింపచేస్తూ ఉన్నాడు కనుక ఆ ప్రాణశక్తిని ఉద్దీపింపజేసేది దీపము అంటే చైతన్యము, జ్వాల, శక్తి కనుక అటువంటి ఉద్దీపింపచేసేటువంటి శక్తి స్వరూపుడైనటువంటి వాడే పరమాత్మ గనక ఆ ప్రాణశక్తి స్వరూపుడు గనక ప్రాణదీపం, మహాప్రాణదీపం అంటే ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణిలోనూ ఉన్నటువంటిది వ్యష్టి ప్రాణము. ఈ వ్యష్టి ప్రాణములు అంటే ఇండివిజువల్ లైవ్స్ అన్నమాట. వీటన్నిటితో కూడాను కనెక్ట్ అయ్యి ఉన్నటువంటిది, అన్నిటితోనూ కూడాను సంబంధము కలిగినటువంటిది, అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది ఆ పరమాత్మ యొక్క స్వరూపం గనక అందుకనే ఆయన్ని మహాప్రాణము అన్నారు. ఆయన జ్యోతి స్వరూపుడై వెలుగొందుతూ ఉన్నాడు కనుక ఆయనని మహాప్రాణ దీపము అని కూడా అన్నారు. చూడండి, ఒక సంస్థలో అనేక కంప్యూటర్లు అంటే ఉద్యోగస్తులందరూ కూడా ఆ కంప్యూటర్ ద్వారా పనిచేస్తూ ఉంటారు. ఈ కంప్యూటర్లన్నీ కలిసి ఒక పెద్ద కంప్యూటర్కి దానినే సర్వర్ అని అనుకుంటా దానికి అనుసంధానింపబడి ఉంటాయి. అక్కడి నుంచి విషయములు వస్తూ ఉంటాయి, విషయములు మళ్ళీ దానికి సమర్పిస్తూ ఉంటాయి. కాబట్టి మన ప్రాణములన్నింటికీ కూడా మహాప్రాణ స్వరూపుడైనటువంటి ఆ శంకరుడు పరమాత్మ కనుక ఆయన్ని మహాప్రాణ దీపం అన్నారు. అటువంటి మహాప్రాణ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఉపాసన చెయ్యమని, అనేక విధాలుగా ఉపాసన చెయ్యమని, మరి ఆ ప్రాణశక్తి కంటే అతీతమైనటువంటి వాడు ఆ ప్రాణమునకు కూడాను ఆ యొక్క జీవనాన్ని కలిగించేటువంటి వాడు పరమాత్మ. ఆయన్ని ప్రాణోపాసన ద్వారా తెలుసుకోవలసింది అని ఉపనిషత్తు, తైత్రీయోపనిషత్తు బోధిస్తున్నది. ప్రాణో బ్రహ్మేతి వ్యజానాతు ప్రాణాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రజంత్యభిసంవిశంతి అని చెప్పని. అంతేకాదండి, ఈ ప్రాణము అంటే చలించేటువంటి స్వభావము, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస స్వభావం అన్నమాట. ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి పుడుతున్నది? ప్రాణమునకు మరొక రూపము నాదశక్తి, నాదము అన్నమాట. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 విధాలుగా ప్రతి ప్రాణిలోనూ కూడా ఉన్నటువంటి ఆ నాదస్వరూపమైనటువంటి వాడు ఆ శంకరుడే. అందుకనే మరి గొప్ప గొప్ప వాగ్గేయకారులు అందరూ కూడా నాదా తనుమనిశం శంకరం నమామి మే వచసా మనసా అని ఉపాసన చేశారు. ఆ ప్రాణశక్తి స్వరూపుడైనటువంటి మహాప్రాణ దీపస్వరూపుడైనటువంటి ఆ జ్యోతిస్వరూపుడైనటువంటి శంకరుడిగా, దామోదరుడిగా మరి ఉపాసన చేశారు. మరి మానవులం అనేక పనులలో వ్యస్తులమై ఉంటాం, వ్యగ్రులమై ఉంటాం కనుక కనీసం ఈ కార్తీక మాసంలోనన్నా దీపాన్ని వెలిగించి దీపస్వరూపంలో ఆ పరమాత్మని ధ్యానం చేసి ఉపాసన చేసి మరి ఆ ప్రాణశక్తి స్వరూపుడుగా తెలుసుకొని మరి జీవితాన్ని ధన్యం చేసుకోవలసింది అనేటువంటి విషయాన్ని
ఆ పరమాత్మకి సంబంధించినటువంటి మహాప్రాణ దీపం అనేటువంటి నామధేయం మనకు అటువంటి సందేశాన్ని ఇస్తున్నది. చాలా మంచి విషయాన్ని తెలియపరిచారు శాస్త్రి గారు. శర్మ గారు, మరి ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారండి? దీని పరమార్థం ఏంటి? చాలా గొప్ప విషయం అమ్మా. ఆకాశము అంటే ఇందాకే చెప్పుకున్నాం, క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ రెండూ కూడా ఇల్లు క్షేత్రము అని మనం చెప్పుకున్నాం కదా. క్షేత్రజ్ఞుడెవరు? ఇప్పుడే వారు చెప్పినట్టుగా పరంజ్యోతి తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆ అగ్నిశిఖలో ఆత్మస్వరూపంగా చూపిస్తారు. ఈ క్షేత్రజ్ఞము ఈ ఇంట్లో కేవలము నిజాత్మతత్వం వల్లే ఈ గృహం ఉంది అనే విషయాన్ని చెప్తారు శంకరులు. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్. ఆ అజ్ఞాన నిర్మాల్యము అనే తీసేటటువంటి జ్ఞానజ్యోతి ఉంటుందో అదే ఆత్మజ్యోతయ్య. దానికోసమే మేము ఈ దీపాన్ని వెలిగించి పైన ఆకాశ దీపంగా పెడుతూ ఉన్నాము. ఇంకా ఈ ఆకాశ దీపం వెలిగించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈ ప్రాణికోటి మొత్తము ఆత్మతత్వం నుంచే భూతాలన్నీ వస్తున్నాయి. ఆ పరమాత్మ నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ, పృథివీ నుంచి ఓషధులు, ఓషధుల నుంచి మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, ఈ పృథివీ మీద చక్కగా కేశవనామాలు చెప్పుకొని జలాన్ని తీసుకొని అక్కడి నుంచి జ్యోతిని వెలిగించి, ఎక్కడికి జ్యోతిని వెలిగించాలి? వాయవ్యాకాశాల్లో ఉండాలి. ఎంతసేపు ఉన్నా భూమి మీద ఉన్న జ్ఞానమే జ్ఞానం కాదు. నువ్వు ఎంతసేపు ఈ భూమి మీద జీవించేటటువంటి జ్ఞానమే పరమ జ్ఞానము, నేను నేర్చుకునేటువంటి విజ్ఞానం, నా తినటానికి చేసే ఉద్యోగము, ఈ ప్రాపంచిక సుఖాలు అనుభవించడానికి వచ్చేటటువంటి జ్ఞానమే జ్ఞానమని భూమి మీదే ఉండే జ్ఞానంతో ఉండకయ్యా. అంతకంటే పైకి వెళ్ళి వాయువు ఆకాశ స్థాయికి చేరు. ఆకాశము అంటే ఏమిటి? వేదము, వేద శబ్దము, శబ్ద బ్రహ్మమంతా. శబ్దానికి మూలం ఆకాశం. పరమాత్మ నుంచి వచ్చేటువంటి శబ్దము ఆకాశంలో నిక్షిప్తమై ఉంటుంది. ఋషులు దాన్ని దర్శిస్తారు. కాబట్టి ఆ పరమాత్మకి ఆ శబ్దానికి అభేదము అని చెప్పడం కోసము వేదమయమైనటువంటి గృహాలయ్యా మావి అని చెప్పడం కోసం ఆకాశంలో దీపాన్ని పెడతారు. ఆకాశంలో ఉండే దీపము వేదానికి గుర్తు. ఇది ఎప్పుడు ఊర్ధ్వముఖంగా ఉంటుంది. ఎప్పుడు మీకు మంట కిందకి దిగదు. ఎప్పుడు ఎట్లా ఉంటుంది? అగ్ని ఇలా పైకి లేచి ఉంటుందన్నమాట. భూమి మీద పైకి లేచినటువంటిది లౌకిక జ్ఞానం అయితే, ఆకాశంలో చూపించబడేటటువంటిది ఆత్మజ్ఞానం. నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన చిదానంద స్వరూపము దగ్గర వెలిగేటటువంటి జ్యోతి నీ నిజ జ్యోతి అయ్యా అని చెప్పడానికి ఆకాశ జ్యోతిని పైకి తీసుకొని వెళ్తారు. అది ఎక్కడి నుంచి వెళ్తుంది ఆకాశ జ్యోతి అంటే, ఎంతటి వాడైనా భూమి దగ్గర వెలిగించినటువంటి ఈ జ్యోతి భూమి మీద దాన్ని పైకి లాగుతారు. ఇలా పైకి తీసుకొని వెళ్ళి పైన కట్టడమో పైనకి వేలాడదీయటమో. అంటే నేను ఎప్పుడూ ఉన్నతమైనటువంటి జ్ఞానం వైపు ప్రయాణం చేయాలి, ఉన్నతమైనటువంటి నిజాత్మతత్వం నాకు తెలియాలి అని కార్తీక మాసములో ఈ అగ్నుల్ని ఆరాధన చేసేటటువంటి దాంట్లో భాగంగా ఈ దీపాలన్నీ తీసుకొని వెళ్ళి పైన పెడతారు. ఈ పెట్టడం వల్ల అది ఉత్త దీపం కింద భావించకూడదు. మనం ఎప్పుడు దాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి. దీపం జ్యోతి పరం బ్రహ్మ అనే పదంలో అర్థం ఏమిటి? సర్వవ్యాపకమైన ఆత్మతత్వాన్ని దర్శించలేనటువంటి వాడు ఈ జ్యోతిని చూడండి అయ్యా, నిరాకారము మొట్టమొదట సాకారంగా కనిపించేది ఇక్కడే. ఈ సాకారంగా కనిపిస్తున్నటువంటి అగ్ని నిరాకారమైనటువంటి ఆత్మతత్వం కంటే భిన్నం కాదు అని చెప్పడానికి ఆకాశంలో పెట్టారు తీసుకొని వెళ్ళి. కాబట్టి ఈ జ్యోతి అనేటటువంటిది అది. రెండోది ఏమిటయ్యా, ఈ ఆకాశ దీపం వెలిగిస్తే పితృదేవతలకి దారి కనిపిస్తుంది అని చెప్తున్నారు. అది సాంకేతికంగా అది. కానీ ఎక్కడ ఉన్నారు పితృదేవతలు? ఆత్మా వై పుత్రనామాసి, ఈ శరీరాన్నే ఆశ్రయించి ఉన్నారు. ఎక్కడో బయట ఉండరమ్మా. వాళ్ళంతా మనల్ని ఆవాహయిష్యే ఆవాహయ అని భోక్తల బ్రాహ్మడు చెప్తున్నాడు అంటే, ఆవహించడానికి యోగ్యమైనటువంటి స్థితిలోనే పితృదేవతలు ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఈ శరీరంలో ఇప్పుడు మనకి ఇన్ని కోట్ల సెల్స్, ఇన్ని అణువులు నడుస్తున్నాయి కదా. తండ్రిని నడిపినటువంటి ప్రధానమైన సెల్ ఏదో అది మరణించిన సమయంలో ఈ పుత్రుల్ని వీళ్ళందరినీ ఆశ్రయించి ఉంటుంది. అందుకనే ఎప్పుడూ శ్రద్ధగా చేయాలి అనేటువంటి విషయం. వాళ్లే మనకి సంపదనిచ్చేది, ఈ శరీరాన్ని కాపాడేది, దీనికి సంపదనిచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది, అన్నీ ఎక్కడో ఉండి ఇవ్వరు.
ఈ శరీరంలోనే ఒక సెల్లుగా ఆశ్రయించి వాళ్ళదైన విజ్ఞాన తత్వాన్ని మొత్తాన్ని, ఆ జెనెటిక్ సెల్ ఉంది కదా, అక్కడే ఉంటారు. దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆకాశంలో జ్యోతిని పెట్టావో, నీ లోపల బ్రహ్మజ్ఞానం అనేది తెచ్చుకున్నావో, ఇది నీ పితృదేవతలకి దారిదా, వాళ్ళందరూ కూడా దీని ద్వారా తరిస్తారు అని చెప్పేటటువంటి నిజాత్మ తత్వం ఏదైతే ఉందో దానికోసం మనం ఆకాశ దీపాన్ని పెడతా ఉన్నాం. దీపం అంటే ఏదో ఉత్త వెలుగు ఇది అని అనుకోవద్దు, అది పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకొని ఆ బ్రహ్మోపాసన చేస్తే నీ పితృదేవతలందరికీ కూడా అది మార్గం అవుతుంది. వాళ్ళు ఈ శరీరాన్ని ఆశ్రయించున్నారు, వాళ్ళు కూడా తరిస్తారు, నీకు అనుమానం అక్కర్లేదు అని చెప్పేటటువంటి అద్భుతమైన ఘట్టమే ఈ ఆకాశ దీప ఘట్టం. చాలా చక్కగా వివరించారు శర్మ గారు. శాస్త్రి గారు, మరి ఈ కార్తీక మాసంలో దైవానుగ్రహాన్ని పొందాలంటే ఏమేమి చేయాలండి? కార్తీక మాసము అనేటువంటిది ఇందాక వారు చెప్పినట్టు శివ ప్రీతికరమైనటువంటిది, తపోమాసము అన్నమాట. సర్వ తపస్సులు, సర్వ విధములైనటువంటి ఉపాసనలు చేసుకోవడానికి పరమ పుణ్యమైన పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో స్నాన, దాన, జప, హోమ, దీప దాన, దీపారాధన, పురశ్చరణలు ఇత్యాదులు అనేకములు చేయవచ్చు. అంతేకాదు వనభోజనాదులు కూడా కార్తీక మాసంలో మనం అందరం కూడా చెయ్యాలని చెప్పి శాస్త్రం చెప్పింది, మహర్షులు మనకి అలవాటు చేశారు. ఈ యొక్క కార్తీక మాసంలో ఆ దీపం వెలిగించటం విషయంలో, దీపం ప్రత్యేకంగా వెలిగించాలి. చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి చక్కగా కుదిరిన వాళ్ళు నదులు కానీ, ప్రవాహములు కానీ, కాలువలు కానీ, చెరువులు కానీ అటువంటి ప్రదేశమునకు వెళ్ళి బ్రాహ్మీ ముహూర్తంలోనే సూర్యోదయం కంటే ముందే వెళ్ళి నదిలో, కాలువలో అయినట్లయితే ప్రవాహానికి ఎదురు నిలిచి అభిముఖంగా ఉండి ఆ ఉదర భాగం వరకు నీటిలో నుంచుని స్నానము చెయ్యాలి. ఆ ప్రాతః స్నానము ఎందువలనంటే ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఆ భూమి యొక్క అయస్కాంత శక్తి అనేటువంటిది భూమి లోపల ఉంటుందట. కాబట్టి భూమి మీద పారేటువంటి జలములలో కూడా ఒక విధమైనటువంటి అయస్కాంత శక్తి ఉంటుంది కనుక స్నానం చేసినటువంటి వారికి ఆ యొక్క శక్తి లభిస్తుంది, జలములలో ఉన్నటువంటి శక్తి లభిస్తుంది. అంతేకాకుండా వర్షాకాలములో అనేక చోట్ల మరి ఆ వర్షములు పడతాయి. ఆ వర్షపు నీళ్ళన్నీ కూడా ప్రవహించి నదులలో కలిసి నదులలో ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి అనేక ఔషధుల మీదుగా వచ్చినటువంటి జలము అది సాక్షాత్తు ఔషధీయుక్తమైనటువంటి జలమవుతుంది కనుక ఉదరం వరకు మునిగి అంటే పొట్ట వరకు నీళ్లలో నుంచి స్నానం చేసినటువంటి వాళ్ళకి ఈ ఉదర భాగములో ఉన్నటువంటి అవయవములు, శరీర అవయవములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశుద్ధములు అవుతాయి. గుండె వరకు కూడా నుంచుని నీళ్లలో నుంచుని ప్రవాహానికి ఎదురుగా స్నానం చేసినట్లయితే ఆ గుండె సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా సరిచేయబడతాయి. అంతేకాకుండా ఇటువంటిది స్నానము అన్నమాట. అందువల్ల అంతేకాకుండా ఆ దీపాన్ని కూడా మనం వెలిగించాలి. ఈ పరమేశ్వర ప్రీతి కోసం శివకేశవ ఉభయాత్మకమైనటువంటిది ఈ కార్తీక మాసం కనుక కార్తీక మాసంలో చేసేటువంటి స్నాన, దాన, జప, హోమాదులు, దీపారాధనలు, తపస్సులన్నీ కూడా మరి ఆ శంకరుడికి, శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరంగా మనం చేస్తాము. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, వృషోత్సర్జనానికి కార్తీక మాసం అత్యంత విశిష్టంగా చెప్పారు. కార్తీక మాసంలో వచ్చేటువంటి పర్వదినములు క్షీరాబ్ది ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, సముద్ర మథనం వలన అమృతము పుట్టినటువంటి అద్భుతమైనటువంటి సమయం కనుక ఈ కార్తీక మాసంలో భగవద్ ఉపాసన చేసేటువంటి వాళ్ళకి ఏం లభిస్తుందయ్యా? దేవతలకు అమృతము లభించినట్లుగా అమృతత్వము ఈ కార్తీక మాసంలో శివకేశవ ఉపాసన చేసేటువంటి వాళ్ళని ఈ విధంగా దీపము, దానము, జపము, తపము ద్వారా ఆరాధించేటువంటి వాళ్ళకి కలుగుతుందండి. మరి ఆ స్నానం చేసేటప్పుడు కార్తికేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన తవ ప్రసాదాత్ పాపం మే దామోదర వినశ్యతు. శ్రీ మహావిష్ణువు నీ యొక్క ప్రీతి కోసం ప్రాతస్నానం చేస్తున్నా, నీ అనుగ్రహం వల్ల సమస్త పాపములు పోవుగాక. పాపములు అంటే
ప్రతిబంధకములు, నిత్య జీవితంలో కలిగేటువంటి రోగములు, ఇటువంటివన్నీ కూడా. అంతేకాదు వనభోజనం చెయ్యాలి. వనభోజనం కూడా విష్ణు ప్రీతికరంగా చక్కగా మంచి వృక్షములు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళి ప్రత్యేకంగా ఉసిరి వృక్షం కింద శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఆ శ్రీ మహావిష్ణు ప్రీతిగా అనేక విధములైనటువంటి షడ్రసోపేతమైనటువంటి ఆ పదార్థములని భగవంతుడికి నివేదించి ఆ భగవత్ ప్రసాదంగా వనభోజనాన్ని మనం చెయ్యాలి. కార్తికే ధాత్రీ వృక్షాధ చిత్రాన్నై తోషయేత్ హరిం అని ఈ కార్తీక మాసంలో ధర్మశాస్త్రము, ధర్మసింధువు, నిర్ణయ సింధువు అనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథములు అనేక విధులు మానవులందరికీ కూడాను అనేక రకాలైనటువంటి ఉపాసనలు విధించాయి. ఆ ఉపాసనల వలన ఎవరికి యథాశక్తిగా, ఒకరికి దీపం చేయటం వరకు శక్తి ఉంది, ఆ దీపం వెలిగించాలి. ఒకరికి స్నానం చేసే శక్తి ఉంది, చక్కగా స్నానం చెయ్యాలి. ఇందాక వారు చెప్పినట్టు మరి ఆకాశ దీపము ప్రత్యేకంగా ఆశ్వేజ బహుళ అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కూడాను కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆకాశ దీపం వెలిగిస్తాం. అంటే ఎన్ని రకాలైన ఉపాసనలు, ఈ ఉపాసనలను చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి కార్తీక మాసము ఎంత గొప్పదో మనం తెలుసుకుందాము. ఇందాక వారు అనేక విషయాలని చెప్పారు ఆకాశ దీపం గురించి. ఇంకొక చక్కని యోగ మార్గ రహస్యం ఏమిటంటే, ఈ భూమి మీద చక్కగా దీపాలు వెలిగించి ఉన్నతమైనటువంటి ఎత్తులో స్థానంలో పెడతాము. ఆ దీపం అనేటువంటిది ప్రతి వ్యక్తిలో కూడా ఇందాక ఆత్మజ్యోతి స్వరూపంలో వెలుగొందుతూ ఉన్నది అన్నాము కదా. అలాగనే ఆ దీపము ఏంటంటే శక్తి, ఇది కుండలిని శక్తి స్వరూపంలో ఆ మూలాధార స్వరూపంలో ఉన్నది. ఆ మూలాధార స్వరూపంలో ఉన్న కుండలిని శక్తిని అనేక విధములైనటువంటి స్నాన, దాన, జప, హోమాది తపస్సుల ద్వారా ఆ సహస్రార చక్రంలో చేర్చతే మనిషి ధన్యుడవుతాడు, ముక్తి లభిస్తుంది. కనుక ఈ యొక్క దీపాన్ని వెలిగించి ఎత్తు మీద ఆకాశ దీపంగా పెట్టడం అంటే అర్థం ఏమిటంటే, మరి ఆ మూలాధార శక్తిలో నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని ఉత్థాపన చేసి ప్రచోదన చేసి ఈ కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చటమే ఈ దీపారాధన, ఆకాశ దీపాలు వెలిగించటం అనేటువంటి దాంట్లో మరి గొప్ప ఇటువంటి సందేశం ఉన్నది అని చెప్పి పెద్దలు చెప్తారు. శాస్త్ర గ్రంథములలో అలా చెప్పబడి ఉన్నాయి. అంతేకాదు ఎక్కడా కూడా అనేక చోట్ల మనము దేవాలయాలలో ఈ ఆకాశ దీపం అనేటువంటిది సాధారణంగా మరి దేవాలయాల్లో వెలిగిస్తూ ఉంటారు కాబట్టి గుళ్ళో వెలిగిస్తారని మనం అనుకుంటాం. అలా కాదు, ప్రతి గృహస్థు కూడా తన ఇంటి ముందు యజ్ఞీయమైనటువంటి అంటే యజ్ఞ సంబంధమైనటువంటి వృక్షములు ఏవైతే ఉన్నాయో, రావి చెట్టు, మర్రి చెట్టు, మోదుగు చెట్టు, మేడి చెట్టు, మారేడు చెట్టు, ఇటువంటి వృక్ష సంబంధమైనటువంటి కొమ్మలను తీసుకుని వచ్చి ఎత్తులో పాతి చక్కని వేదిక ఏర్పాటు చేసి అక్కడ ఆకాశ దీపాన్ని పెట్టాలి. ఆ పరమేశ్వర ప్రీతిగా, విష్ణు ప్రీతిగా అని చెప్పారు. దామోదరాయ నభసి తులాయాం దోలయా సహా ప్రదీపంతే ప్రయచ్ఛామి నమః అనంతాయ వేధసే. విష్ణు ప్రీతికరంగా ఆకాశ దీపాన్ని వెలిగించాలి. మరి కాబట్టి ఇటువంటి అనేక విధములైనటువంటి ఉపాసనలకి ఆ అవకాశము, ఆ ఉపాసన ద్వారా మానవుడు తరించేటువంటి అవకాశమును కార్తీక మాసం మనకి అందిస్తున్నది. ఇంత గొప్పది కార్తీక మాసం. శర్మగారు, ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి బలిపాడ్యమి, గోవర్ధన పూజ గురించి కూడా వివరించండి శర్మగారు. ఈ గోవర్ధన పూజ అనేటటువంటిది నిన్న జరిగింది. దీన్నే బలిపాడ్యమి అని కూడా అంటారు. బలిని ఆయన అనుగ్రహించి ఈ పాతాళ లోకంలోంచి బయటికి వస్తారు. ఈ అమావాస్య సమయంలో బయటికి వచ్చినటువంటి ఆయన మళ్ళీ ఆయన యొక్క లోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆ బయటికి వచ్చినటువంటి బలి విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకునేటువంటి మధురమైన క్షణాలుగా ఇది చెప్పబడుతుంది. అంటే పాతాళంలో ఎక్కడో అంధకారంలో ఉండేటటువంటి జీవి కాస్త బయటికి వచ్చి ఆత్మతత్వ స్పర్శకి యోగ్యమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే ఇదిగోనయ్యా ఈ కార్తీకంలో వచ్చే పాడ్యమి, ఇక్కడి నుంచి మొదలుపెట్టు. ఆ బయటికి వచ్చినటువంటిది చక్కగా బ్రహ్మాండంగా అనుగ్రహించబడుతుంది. అక్కడ బ్రహ్మవిత్ అవుతుంది. ఈ కార్తీకం అయ్యేటప్పటికి బ్రహ్మైవ భవతి అనే స్థితి వచ్చేస్తుంది. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మతోటి అనుసంధానం చేసుకునేది. అది బలికి సంబంధించినటువంటి విషయం. ఇక రెండో విషయము గోవర్ధన పూజ అనేది ఈ మొత్తము సృష్టి అంతా కూడా మనకి ఈ జీవము రావడానికి మూలమేది సృష్టి. అందుకనే వన భోజనాలు, అన్నము, ఔషధులన్నీ కూడా వనాల్లో కూర్చొని తిను.
మర్రి చెట్టు కింద కూర్చొని తిను. ఎక్కడ ఉసరిక వృక్షాలు, ఆమ్ల వృక్షాలు ఉన్నాయో ఆ వృక్షాల కింద కూర్చొని తిను. జీవరాశి యొక్క అత్యున్నతమైనటువంటి శక్తి స్థితిని నువ్వు దర్శించగలుగుతావు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అంటే ఈ ప్రకృతి మొత్తం ఎక్కడి నుంచి వస్తోంది, దానికి గుర్తుగా ఆయన ఏం చేశాడు అంటే, కృష్ణయ్య ఇంద్రుడికి పూజ చేసేవాళ్ళు, ఇంద్రుడికి అక్కర్లేదయ్యా, మీరందరూ కూడా ప్రశాంతంగా ఈ స్వామికి పూజ చెయ్యండి అని చెప్పి, గోవర్ధన గిరి రోజు మన ఆవులు తింటోంది ఎక్కడ, ఈ గిరి మీదే. మన ఆవులకు వచ్చే శక్తి మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచే. మనకు వచ్చే పాలు, మన జీవము, మన శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ గోవర్ధన గిరి నుంచే. కాబట్టి ఈ గోవర్ధన గిరికి మనకి పూజ చేయండి అని చెప్పాడు. అందరూ గోవర్ధన గిరికి పూజ చేశారు. ఇంద్రుడికి కోపం వచ్చింది. ఎక్కడ లేనటువంటి మేఘాలని సృష్టించి ఉత్పాతాలన్నీ కూడా తేవడం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణయ్య చిటికెన వేలతోటి ఇదే గోవర్ధన గిరిని పైకి లేపి, ఆ గోవర్ధన గిరితోటి ఈ ఉండేటటువంటి వ్రజవాసులందరినీ కూడా సంరక్షించాడు. వారం రోజుల పాటు చిటికెన వేలుతోటి ఆ గోవర్ధన గిరిని ఎత్తట్లా నిల్చున్నాడు అంటే స్వామి యొక్క పరిస్థితి ఏమిటో ఆలోచిద్దాం. మాయలో పడేస్తాడు మనల్ని, ఏం లేదు. బ్రహ్మాండాలన్నీ మోసేది ఆయనే. చిటికెన వేలుతోటి గోవర్ధన గిరి పెద్ద లెక్కలోదే. అది ఎత్తి ఈ ప్రజలందరినీ కూడా కాపాడారు. అంటే ప్రకృతిని గనక నువ్వు ఆరాధించటం మొదలు పెడితే, ఈ ప్రకృతి నుంచి వచ్చేటటువంటి, అంటే నీ ప్రకృతి, నీ మూల ప్రకృతి అనేటటువంటి మాయ నుంచి రకరకాలైనటువంటి కుంభపోత వర్షాలు, విషయవాసనలు, లంపటాలు అనేకానేకం వస్తాయ్యా నీకు. ఈ మొత్తం సంసారం అనేటటువంటి దాంట్లో ఉండేవన్నీ కూడా నీ ఇంద్రియాల్లోంచి, మొత్తం ఇంద్రియాల్లోంచి బయటికి వస్తాయి. అవి వచ్చినప్పటికీ మూల ప్రకృతిని నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, ఆ మూల ప్రకృతినే నేను పైకి లేపి మూల ప్రకృతి ద్వారానే నిన్ను కాపాడతాను అని సందేశం ఇచ్చేటువంటిది గోవర్ధన. అందుకనే ఇంద్రుడు గోవర్ధన గిరికి పూజ చేసి ఆ కృష్ణ పరమాత్మని ఆనందంగా దర్శించుకొని వెళ్ళినటువంటి రోజుగా నిన్నటి రోజుని చెప్తారు. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా ఈ ప్రకృతిని దర్శించగలిగేటటువంటి శక్తిని ఇస్తారు. నువ్వు దర్శించి దాన్ని పూజించావంటే ఇంద్రియాలు నిన్నేమీ చేయలేవు. ఆ పరమాత్మ స్వరూపమే నిన్నన్నీ కాపాడుతుంది అనే స్పష్టంగా ఏం చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం. ఆ యోగ క్షేమం వహామ్యహం, అనన్యా చింతయంతో ఉంది కదా, అనన్యమైనటువంటి స్థితిలో నువ్వు చింతన చేసి మూల ప్రకృతి దగ్గర గనక నువ్వు వెళ్ళి ఈ మూల ప్రకృతి పరమాత్మ యొక్క శక్తి అని గ్రహించే స్థాయికి గనక నువ్వు వెళ్తే అక్కడ నీకు యోగము క్షేమము ఈ రెండు స్వామి కలిగిస్తాడయ్యా అని చెప్పడమే గోవర్ధన పూజ యొక్క మూల సారము. కాబట్టి గోవర్ధన గిరికి ఆ విధంగా పూజ చేస్తారు. ఇవాళ మరీ విశేషమైన రోజమ్మ. ఇవాళ భగినీ హస్త భోజనం అని కూడా అంటారు. అంటే ఒక్క ప్రకృతే కాదు, బంధుత్వాలు అనేటటువంటివి కూడా చాలా ప్రధానమైనటువంటివి. అక్కింటికో చెల్లింటికో వెళ్ళి నువ్వు భోజనం చెయ్యాలి అనే విషయాన్ని కూడా మనకి సుస్పష్టంగా ఇవాళ రోజున తెలియపరుస్తారు. ఎందుకు అంటే యముణ్ణి అనేక సందర్భాల్లో యమి పిలుస్తూ ఉంటుంది. ఇది నువ్వు అడక్కపోయినా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మహాత్మ్యం చెప్పకుండా ఏదేదో చెప్పారని అనుకుంటారేమో అని ముందు జాగ్రత్తగా చెప్తున్నా. అది లేపి ఆయన ఆ యముణ్ణి అనేక సందర్భాల్లో పిలిచింది. యమునా నది మీకు మనకు తెలుసుగా. ఈ ఇరువురు సూర్యుడి యొక్క పుత్రికలు. వీళ్ళిద్దరూ యమి ఎన్నోసార్లు పిలిచింది. కానీ మనం చేస్తున్న పాపాలు మామూలు పాపాలా? ఘోరమైన ఇంత పాపాలు చేసే మన వల్ల యముడికి ఎక్కడ ఖాళీ ఉంటుంది? ఏమన్నా కృతయుగం అయితే వెంటనే వెళ్ళిపోతాడు పాపం. కానీ కలియుగం అయింది. వెంటనే ఆవిడ ప్రార్థిస్తే ఎప్పుడో కాస్త సమయం చేసుకొని ఆయన యమి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. అప్పుడు ఏమంది, అన్నయ్య నువ్వు రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, అనేక బహుమతులు కూడా నాకు తెచ్చి నువ్వు ఇచ్చావు. చెల్లెలికి సోదరికి బహుమతులు ఇవ్వాలి వాళ్ళ రోజున. చెల్లెలి అక్క చేతి వంట తిని బహుమతులు ఇచ్చావు. కానీ ఇది చిరస్మరణీయంగా గుర్తుండిపోయేట్టు ఒక వరం ఇవ్వు నాకు అని కోరుకుంది. ఏంటమ్మా అంటే, ఈరోజు ఏ అన్న కానీ తమ్ముడు కానీ ఏ అక్క కానీ చెల్లి ఇంటికి కానీ వెళ్ళి భోజనం చేస్తే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఆయురారోగ్యాలు ఉండేట్టుగా, ఆమె దీర్ఘ సుమంగళిగా వాళ్ళ భార్యలు ఉండేట్టుగా అనుగ్రహించి ఆశీర్వదించు
అని అడిగితే యముడు ఆనందంతో యమికి ఈ గిఫ్ట్ని కూడా, ఈ వరాన్ని కూడా ఇస్తాడనమాట. అందుకని ఈ భగినీహస్త భోజనం అనేది ప్రధానం. ఇక్కడ ఫస్ట్ మొట్టమొదట మూలంలో లేచి ఉన్నాం. లేచిన తర్వాత రెండో రోజు ఏం చేసాం? భగినీహస్త భోజనం చేసాం. అంటే సహోదరులనందరినీ కూడా కూడగట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రకృతి శక్తుల్లో సహోదరి అంటే ఏమిటి? కృష్ణుడు పుట్టే ముందు మహామాయ పుట్టింది కాబట్టి సహోదరి ఆరాధన అంటే మహామాయ అనేటటువంటి దాని ఆరాధన తెలుసుకో. అది తెలుసుకున్న తర్వాత మూడోది ఏం చేస్తావు? ఆత్మస్పర్శ, సహోదరి రెండు వచ్చిన తర్వాత ఈ తృతీయ అనేటటువంటిది మనకి అక్షయంగా నిల్చొని ఉండాలి. తృతీయ అన్ని విధాల మనల్ని అనుగ్రహించాలని మూడో దాన్ని తీసుకుంటే నాగుల చవితి వస్తుంది. అంటే అప్పుడు కుండల్ని దగ్గర మూలాధారాన్ని లేపడం కోసం యోగ సాధనని ఆరంభం చెయ్యి. ఇక అక్కడి నుంచి పంచమి, షష్ఠి, అష్టమి వచ్చేటప్పటికి గోవుల్ని సంరక్షించేటటువంటి అష్టమి. ఈ అష్టమి అనేటటువంటిది మెల్లిగా దాటుతూ వెళ్తే పరమాత్మ మేల్కుంటాడు ఏకాదశికి. ఏకాదశంలో పరమాత్మ మేల్కుంటే పౌర్ణమి నాటికల్లా ఆ పరమాత్మ, ఈ మూల ప్రకృతి రెండూ దగ్గరకు వస్తాయి. ఇదంతా సాధనా క్రమంలో మార్గం అనమాట. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాల దాకా పౌర్ణమమ్మ. ఆ తర్వాత 16వ కళ ఇక చెప్పలేనటువంటిదైనటువంటి జీవబ్రహ్మాత్మేకం సహస్రారం దగ్గర మనకి పౌర్ణమి అయ్యే నాటికి అయిపోతుంది. అందుకనే దీన్ని తులామాసము అంటారు. తులామాసము అని పిలుస్తారు. సౌరం లెక్క ప్రకారం మనం కార్తీకం అని పిలుస్తున్నాం కదా, కానీ కార్తీక పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా కూడా తులామాసం ఉంటుంది. ఆ వెనక నుంచి మొదలుపెట్టి అంటే 15 రోజుల ముందు మొదలై పౌర్ణమితో అయిపోతుంది సౌరమాసం లెక్కలో. అందుకని సూర్యుడి యొక్క సోదరిని ఈ లెక్కలో తుల అంటే కొలత. అంటే ఆత్మతత్వము, జీవుడు, బ్రహ్మము ఒకే కొలతలోకి రావడానికి అవసరమైన సాధనకి యోగ్యమైనటువంటి మాసం కాబట్టి దీన్ని తులామాసము అన్నారు. ఈ తులామాసములో ఎవడు స్నానాదులు ఇవన్నీ చేస్తాడో వాడు ధన్యుడు. అందుకని ప్రకృతిని అర్చించటం నుంచి మనం గోవుల దగ్గర నుంచి, నాగుల దగ్గర నుంచి బయట ప్రకృతిని చూపిస్తూనే అంతర్లీనం అవ్వాలమ్మా. నాగుల చవితి ప్రత్యేకత ఏమిటి అంటే ఇప్పుడు పుట్ట లోపల చలికి బాగా మట్టి బిగుసుకొని పాములు చచ్చిపోతాయమ్మా. అవి చావకుండా ఉండాలి అంటే పాలు తీసుకొని వెళ్ళి అంత పోస్తే పుట్ట కొంచెం పల్సనవుతుంది. పాలు తాగుతుందని కాదు, లేకపోతే చీమలన్నీ కుట్టి చంపేస్తాయమ్మా. ఈ చలికి చీమలన్నీ లోపలికి వెళ్తాయి. ఎంత పెద్ద పామైనా చలి చీమల చేత చిక్కి సావదే సుమతి అంటారు కదా. అప్పుడు ఈ పోసిన పాలకు అది లేచి బయటికి వెళ్తుంది. ఊళ్ళల్లో ఏం చేసేవాళ్ళు? ప్రతి ఇంటి ముందు అంత పంచదార, కొంచెం బియ్య పిండితో ముగ్గులు ఇవన్నీ కూడా చక్కగా వేస్తే ఆ పాము లేచింది ఇళ్లల్లోకి వెళ్దామని చూస్తే అక్కడ చీమలు కనిపిస్తాయి. ఆ చీమల గుంపు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఉండకుండా అలా వెళ్ళిపోయి బయట ఉండే పొలాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. పొలాల్లోకి వెళ్ళి అక్కడ ఈ పంట మంచిగా ఉండే సమయం కాబట్టి అక్కడ ఉండే ఎలకలు వాటన్నిటిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత కొంచెం ఎండ రాగానే పుట్టలోకి రావాలి. అప్పటిదాకా ఇవి ఇక్కడ సంచరిస్తూ ఉండాలి, మా పొలాలకి రక్ష జరగాలి గాక అని చేసే ప్రక్రియ చాలా విశేషమైనటువంటి జ్ఞానం ఉంటుందమ్మా ప్రతి దాంట్లో. అందుకని ఈ కార్తీకంలో గోవర్ధన పూజ, బలి పూజ చాలా ప్రధానమైనటువంటిది, విశేషమైనటువంటిది. చాలా చక్కగా వివరించారు శర్మ గారు. శ్రీనివాస్ శాస్త్రి గారు, ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం లాంటి గ్రంథాలను ఎందుకు పఠనం చేయాలండి? ఇంకా మంచి ప్రశ్న వేశావమ్మా. ఈ కార్తీక మాసం అనేటువంటిది శివప్రీతికరమైన మాసం. శివపార్వతులు జగన్మాతా పితరులు, ఆది దంపతులు, వాళ్ళందరి యొక్క సంతానమే మనమందరం, జీవులమందరం కూడా. అందుకనే కాళిదాస మహాకవి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని స్తోత్రం చేశాడు. కాబట్టి శివుని యొక్క కుమారుడు జీవుడు. కాబట్టి ఈ జీవుడు శివుడుగా మారటానికి అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని కలిగించేటువంటిదే ఈ కార్తీక మాసము. చూడండి, జీవ శివ ఆ రెండు పదాలు కూడాను సాధారణంగా ఒకే రకంగా ఉంటాయి. అయితే మరి జీవుడు మనమందరం కూడాను అనేక దుఃఖములు, సుఖములు, ఈ విధంగా సంసార సముద్రం అనేటువంటి సుడిగండంలో చిక్కుకున్న వాళ్ళలాగా మనం ఉన్నాము. శివుడు ఎప్పుడు కూడా ఆనంద స్వరూపుడు. ఈ జీవుడు శివుడులాగా ఎలా మారుతాడు, ఈ కార్తీక మాసంలో ఏం చేస్తే జీవుడు శివుడుగా ఎలా మారుతాడో మనకి కార్తీక మహాత్మ్యం దగ్గర నుంచి, అదే కార్తీక పురాణం అంటాం. స్కాంద పురాణాంతర్గతమైనటువంటిది కార్తీక పురాణం.
పురాణములలో మరి విస్తృతమైనటువంటిది స్కంద పురాణము. సకల దేవతల ఉపాసనను, తీర్థములను, క్షేత్రములను కూడా మనకు వర్ణించేటటువంటి స్కంద పురాణము. ఆ స్కంద పురాణాంతర్గతమైనటువంటిదే కార్తీక పురాణము. అంతేకాకుండా ఆ శివతత్వాన్ని మనకి మరి వివరించేటువంటిది శివ మహాపురాణము. ఇటువంటి మహాగ్రంథములను అవన్నీ చదవలేకపోతే శివ సహస్రనామములను, ఆ శివ అష్టోత్తర శతనామములను, కనీసం శివ శివ అనేటువంటి నామమును, శివ పంచాక్షరి నామమును మరి చక్కగా మనము పఠించుకోవాలి. శివతత్వాన్ని తెలుసుకోవాలి. ఇందాక అనుకున్నట్లుగా జీవ శివ ఈ రెండిట్లో ఉన్న తేడా ఏమిటి? జీవుడు శివుడుగా ఎలా మారుతాడు చూడండి. జీవాలో జకారం అనేది మొట్టమొదట. జకారము జన్మకు గుర్తు. ఈ జన్మ రాహిత్యాన్ని శివ ఆరాధన వల్ల, శివ ఉపాసన వల్ల ఈ జన్మ రాహిత్యాన్ని గనక, అంటే అజ్ఞానాన్ని తొలగించుకుని జన్మ రాహిత్యాన్ని గనక పొందగలిగినట్లయితే ఈ జీవాలో జకారాన్ని తీసేస్తే అక్కడ శకారం ఏర్పడుతుంది. శివ అవుతాడు. శకారము శంకర. శం అంటే సుఖం. శం కరోతీతి శంకర. సుఖం అంటే కూడా తాత్కాలికమైనటువంటి సుఖం కాదండి. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటి ఆనందో బ్రహ్మేతి వ్యజానాతు అని ఉపనిషత్తులు వర్ణించేటువంటి సాక్షాత్తు బ్రహ్మానంద పరమానంద స్వరూపమైనటువంటిదే ఆ శివ శబ్దము. ఆ శివ శబ్దం చేత ప్రతిపాదింపబడేటువంటి శంకరుడు పరబ్రహ్మ. కాబట్టి ఇటువంటి తత్వం అంతా కూడా మనకి తెలుసుకుని జీవుడు శివుడు కావాలి అంటే మనము ఈ గ్రంథములన్నింటినీ కూడా నన్ను మరి పారాయణ చెయ్యాలి, పఠించాలి. తద్వారా జీవుడు శివుడుగా మారేటువంటి అద్భుతమైనటువంటి లభిస్తుంది. శ్రీనివాస శాస్త్రి గారు, బంగారయ్య శర్మ గారు ఈరోజు మాకు కార్తీక మాసం విశిష్టతను గురించి, కార్తీక దీపం ప్రాముఖ్యతను గురించి, ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగించడం వెనుక పరమార్థం ఏమిటో చాలా చక్కగా వివరించారు. అలాగే కార్తీక మాసానికి సంబంధించి ఎన్నో చక్కని విషయాలు మాకు తెలియపరిచినందుకు ధన్యవాదములు శాస్త్రి గారు. బంగారయ్య శర్మ గారు ధన్యవాదములండి. మీకు కూడా శుభం భవతు. అంధకారాన్ని, అజ్ఞానాంధకారాన్ని తరిమేసి మానవాళిని తరింపచేసే కార్తీక మాసం విశిష్టతను, విశేషాలను ఈనాటి జ్ఞానకాంతి ప్రదాత కార్తీక మాసం ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.